Hi Sam, Hi. here is a quick challenge. Okay. I'll tell a reference and you tell a verse. Yeah. You give a reference and I'll tell a verse. Okay, done. Let's see whose memory is good. Yeah, chalo. Shall we do it? Yeah, we'll do it. Let's be honest. Yeah, okay. Okay, first one. Yeah. Romans 6:23. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord, or Christ Jesus our Lord. Okay, point one. Yeah. You have to be very fast. Okay. Romans 3:23. For all of sin and fall short of the glory of God. Okay. Psalm 1:1. Blessed is the man who walks not in the counsel of the ungodly, nor sits in the seat of sinners. Okay, that's nor enough. stands That's in enough. the I only seat said of- 1:1, not the whole That's chapter. Good. You get a point. Yeah, Okay. okay. Your turn. Romans 5:8. For God demonstrates His love for us in this, that while we were still sinners, Christ died for us. Oh, nice. Yeah. Okay, last one. Psalm 118:8. It is better to trust in the Lord than to put your confidence in man. Yeah, you're almost right. Maybe one last. Yeah, I'll give you a verse. Ephesians 1:4. Oh my goodness, I don't know what the Don't know. I know the first one. Yeah. Is what's it the like when we were dead in our sins? Kind of Oh, like, oh, first? Okay, I'll give you another verse. okay. Ephesians 2:8. Yeah, for by grace we are saved, not by our works, lest we should boast. So it Yeah. is the gift of Yeah. God. I mean, I'm almost there. I think it's RSV. What is RSV? No matter what it is, I'm sure we have good memory, right? And all this is because we learned something when we were young. So ఈ రోజు మనం మాట్లాడుకునేది అంతా కూడా చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలే. Exactly. సో మీరు ఆలోచిస్తున్నారు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అని. సో ఈ రోజు మనం మాట్లాడుకునేది ఇట్స్ ఆల్ అబౌట్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ మినిస్ట్రీ. Yes, sir. సో హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బైబిల్ ఐస్ Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో ఎంత ఎక్సైటెడ్ సీజన్లో మనం ఉన్నాం. Correct. ఎందుకంటే చర్చ్ మినిస్ట్రీ అంతట్లో కూడా Yeah. దిస్ ఇస్ ద టైం. చాలా మంది చిల్డ్రన్ మిషనరీస్ Yes. కానీ సండే స్కూల్ టీచర్స్ కానీ Huh. అందరూ కూడా వాలంటీర్స్ టీచర్స్గా ఎంతో విరివిగా వాడబడే సమయం. Correct. సో Correct. ఈ టైంలో షుడెంట్ వి టాక్ అబౌట్ దాట్ అండ్ Exactly. హౌ ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ ఇట్ ఈస్ Yes. టు బీ అ పార్ట్ ఆఫ్ చిల్డ్రన్ మినిస్ట్రీ. Definitely. And it's absolutely amazing that అన్ని చర్చెస్ కూడా ఎంతో ఎంతోజియాస్టిక్ గా VBS మినిస్ట్రీ వేరే రివైవల్ మీటింగ్స్ అదంతే కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటారు కానీ VBS అనగానే ఎవ్రీబడి వాంట్స్ టు పార్టిసిపేట్ అండ్ జాయ్ఫుల్ గా వి ట్రై టు స్పెండ్ ద హోల్ టైం. ఇంత ఎగ్జైటింగ్ టైం కదా రూత్, మరి ఇది ఎందుకు ఎగ్జైటింగ్ అంటావు? అంత ఎగ్జైట్మెంట్ ఎందుకంటావు? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చెప్పాలి. Yes. ఎందుకంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా పిల్లలు అయిపోయే టైం అది. Correct, ఎందుకంటే ఎంత ఫన్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, Yeah. అన్నిటికన్నా ఇంకా స్నాక్స్, ఫుడ్ ఇంకా చెప్పొద్దు. అండ్ అబౌవ్ ఇట్ యూ హ్యావ్ దీస్ గిఫ్ట్స్, Correct, correct. పప్పెట్ షోస్. అసలు అంటే పిల్లల ఎంజాయ్మెంట్ కి ఒక హద్దు అనేది లేదు సార్. Correct, సో ఆఫ్ exactly. కోర్స్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అబౌట్ ఇట్. Yeah, Don't very you think? true. Yeah, exactly. Yeah. That's right. And we should be excited. నిజంగా మనం ఆసక్తితో ఉండాలి. Mm. నిజంగా 100% చిల్డ్రన్ తో పాటు యాక్షన్ సాంగ్స్ కానీ మంచిగా చిల్డ్రన్ అయిపోవాలి. కానీ అట్ ద సేమ్ టైం చిన్న కాషన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫన్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎంటర్టైనింగ్ ద చిల్డ్రన్. Yeah. ఇప్పుడు కొన్నిసార్లు మనము ఎలా చిల్డ్రన్తో బిహేవ్ చేస్తామంటే, నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, అక్కడ మెసేజ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఓకే. అక్కడ పాటలు అంతా పిల్లలు ఉన్నారు అండ్ మిగతా టైం అంతా కూడా పిల్లలు యాక్టివిటీస్ అప్పుడు అన్ని అప్పుడు ఉన్నారు. వాక్యం టైం వచ్చేసరికి పిల్లలందరినీ బయటికి పంపించేయండి, వీళ్ళు వాక్యం డిస్టర్బ్ చేస్తారా అంటారు. సో అంటే అది హిజ్ ఇంటెన్షన్ ఇస్ రైట్, అసలు ఇంటెన్షన్ కరెక్టే. కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే పిల్లలకి వాక్యం అవసరం లేదు. కొన్నిసార్లు మన సండే స్కూల్ కూడా ఎట్లా లిమిటెడ్ అయిపోతుందంటే మన ఎక్కడన్నా కూడా ఈ మెసేజ్ అయిందా లేదా అనే దాన్ని బట్టి మనం మెజర్ చేసుకుంటా ఉంటాం. Yeah. అందులో తప్పేం లేదు కానీ బట్ మనము ఎలా చూస్తూ ఉంటామంటే దిస్ ఇస్ జస్ట్ డే కేర్ సెంటర్ అన్నట్టు అంటే చూస్తాం. లైక్ వాట్ యు మీన్ ఇస్ దే ఆర్ ఎంగేజింగ్ ది చిల్డ్రన్ ఫర్ సమ్ టైం Correct. సో దట్ The పెద్దవారు adults will వాక్యం listen. వినడానికి చిన్నవారిని జస్ట్ మనం కొంచెం ఎంగేజ్ ఎంగేజ్ చేస్తున్నాము. చేస్తున్నాము సో అన్నట్టు. ఈ VBS కూడా వాళ్ళు ఎక్కడ సమ్మర్లో అటు ఇటు వెళ్ళకుండా ఎండలో తిరగకుండా బయట ఎంగేజ్మెంట్ గా జస్ట్ వచ్చి ఎంజాయ్ చేసినారు పిల్లలు, మంచి స్నాక్స్ తీసుకొని వెళ్ళినారు అని అంటే మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. మనం చాలా పెద్ద తప్పు అడుగు వేస్తున్నాం.
యేసుక్రీస్తు ప్రభువారైతే పిల్లలు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆపినారు, "ఏ మీరంతా చిన్న పిల్లలు వెళ్ళిపోండి వెళ్ళిపోండి" అంటుంటే, "లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ" అని అన్నాడు. ఎస్. అంటే హీ గేవ్ దెమ్ ద ఇంపార్టెన్స్ దట్ దే కెన్ అప్రోచ్ హిమ్. వాళ్ళని ఆటంకపరచొద్దు. ఆటంకపరచొద్దు అన్నాడు. ఆ తర్వాత హీ బ్లెస్ దెమ్, అవును. వాళ్ళని ఆశీర్వదించాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు చిల్డ్రన్ లైట్ తీసుకోలేదు. మీరు అవసరం లేదు, మీరు పక్కనెళ్ళి నేను చెప్తా ఉంటే మీ పేరెంట్స్ డిస్టర్బ్ చేయకండి అనలేదు. కానీ వారిని ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. సో చిల్డ్రన్ మ్యాటర్ టు గాడ్. గాడ్ ఈస్ వెరీ సీరియస్ అండ్ హీ హ్యాస్ అన్ ఇంటెన్షన్ ఫర్ పేరెంట్స్ టు ఫుల్ఫిల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్. పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ చర్చ్గా కానీ పిల్లల లైఫ్స్లో మనం ఇంపాక్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఎంతకన్నా గుర్తు తెచ్చుకోవాలి. సో చిల్డ్రన్ దే డెఫినెట్లీ మ్యాటర్ టు గాడ్ అని ఒక రిమైండర్ మాత్రం ఈ VBS టైంలో పెట్టుకున్నప్పుడు మనకేం తెలుస్తుంది అంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యాక్షన్ సాంగ్స్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్నాక్స్. వాళ్ళని అది చేసి పంపించేస్తే దే డోంట్ మ్యాటర్ టు గాడ్ అన్నట్టు చేస్తున్నాం మనం. కానీ అరే దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని మాటలు వాళ్ళు వినాలి అనే ఇంటెన్షన్తో మనము మన చిల్డ్రన్ మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్లీ గాడ్ విల్ బీ ప్లీజ్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. దేవుడు అటువంటి పరిచయాలతో నిజంగా ఆయన ఎంతో సంతోషపడతారు. యా, దట్స్ వండర్ఫుల్ సామ్. చెప్తుంటే నాకు ఇది గుర్తొచ్చింది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ అప్లైస్ హియర్, బట్ వీ ఆల్వేస్ సీ కదా దట్ పేరెంట్స్గా ఇంకా పిల్లల్ని ప్రేమించే వారిగా వీ ఆల్వేస్ వాంట్ గివ్ ద బెస్ట్ టు ద కిడ్స్. సో వీ బై వాట్ ఎవర్ దే వాంట్, వీ వాంట్ టు మేక్ దెమ్ హ్యాపీ. వాళ్ళు ఏ రకంగానైనా వీ వాంట్ టు గివ్ దెమ్ ద బెస్ట్. ఎడ్యుకేషన్ అయినా, గిఫ్ట్స్ అయినా, గ్యాడ్జెట్స్ అయినా. అట్లాంటప్పుడు ఐ థింక్ వీ నీడ్ టు పే మోర్ అటెన్షన్ to give God to them, especially through these VBS times. Exactly. And then this is one way when they get a lot of information about God, when they get to know more about the Bible. వాక్యం గురించి ఎక్కువ తెలుసుకొని దేవుడి గురించి అన్న జ్ఞానం పెరగడానికి I think VBS is the one method, లేకపోతే ఒక season that we should encourage the children to go to the church and learn. Correct. ఇప్పుడు అండ్ ఆ టైంలోనే పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇఫ్ యూ వాచింగ్ దిస్ ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు VBS. మీ లోకల్ చర్చెస్లో జరిగే VBSకి తప్పకుండా పంపించండి. ఎండ కొడుతుంది, మళ్ళీ ఇంకా పిల్లలు వేరే పిల్లలతో కలుస్తారు ఇట్లా అనుకోవద్దు. ఎందుకంటే చాలా వాటికి స్విమ్మింగ్ పూల్కి పంపిస్తారు ఎండ కొడుతుంటే, మన VBS పంపించడానికి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అవును సామ్, నువ్వు చెప్పేది చాలా నిజం. ఎందుకంటే మీరు ఇంతకు ముందు కూడా ఇన్ ప్రీవియస్ ఎపిసోడ్స్ యూ షేర్ దట్ రైట్. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు, వరల్డ్ ని ఇంపాక్ట్ చేసిన గ్రేట్ లీడర్స్ ఈ చిన్నతనంలోనే దే రిసీవ్డ్ గాడ్స్ వర్డ్ అండ్ దే వర్ సేవ్డ్. వాళ్ళు రక్షణ పొంది అంటే దే టుక్ దోస్ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ వెన్ దే వర్ స్మాల్. దాని తర్వాత దేవుడు దాన్ని అభివృద్ధి పరిచి వారిని అనేకులకు దీవెనకరంగా చేశారు. సో చైల్డ్హుడ్ మ్యాటర్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ చిల్డ్రన్ మ్యాటర్. Yeah, children matter. Yeah, they matter to God and VBS also matters. Yeah, you're right. అంతేకాదు సామ్, ఇప్పుడు ఇందాక మనం ఎన్నో మెమరీ వర్సెస్ చెప్పాం, కానీ దానికి కారణం ఏంటంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. 100%. సో మనం చిన్నప్పుడు నేర్చుకునేవి మనకి ఇప్పుడు దాకా గుర్తున్నాయి. దే ఆర్ నాట్ erased from our hearts, they are not erased from our memories. Yeah, growing up we also learn so many things. కానీ అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న స్టోరీస్, బైబిల్ స్టోరీస్ కానీ ఆ ఫౌండేషనల్ ట్రూత్స్ మనమైతే మర్చిపోలేదు కదా. ఎగ్జాక్ట్లీ అంటారు కదా, చిల్డ్రన్ ఆర్ లైక్ బ్లాంక్ స్లేట్స్ అంటారు కదా. సో వాట్ యు రైట్ ఆన్ దెమ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అంటారు. ఏది రాస్తావు అది ఉండిపోతుంది. నిజం, ఎంతకైనా వాస్తవం నా లైఫ్లో కూడా. అండ్ ఐ హోప్ యూ ఆల్సో హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్. నేను చిన్నప్పుడు ఏ వాక్యాలు అయితే నేర్చుకున్నాను అవే నా మైండ్లో ఉన్నాయి. నేను థియాలజికల్ స్టడీస్కి వెళ్ళినప్పుడు నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆ వాక్యం ఆల్రెడీ నాకు ఒక ఫౌండేషన్ వేసింది కాబట్టి వాక్య సత్యాలు అర్థం చేసుకోవడం నాకు ఈజీ అయింది. సో యాక్చువల్లీ నాకు ఆ ఫౌండేషన్ లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ సచ్ ఎ చైల్డ్హుడ్. నిజంగా దేవుడిని చిన్నప్పటి నుంచి నాకు వాక్యం నేర్పించి, అంటే వాక్యం నేర్పించి అంటే శ్రద్ధగా నేను ఏదో బుద్ధిమంతుడిగా నేర్చుకోలేదు. VBS టైంలో ఎంజాయ్ చేసుకుంటా, ఆటలాడుతూ, ఫ్రెండ్స్తో జోక్ చేస్తూ ఇంకా అలానే నేర్చుకున్నాం. కానీ అవి మర్చిపోలేదు, అవి ఉండిపోయినాయి. ఇప్పటికీ నేర్చుకున్న పాటలన్నీ గుర్తున్నాయి నాకు. చిన్నప్పుడు నేర్చుకున్న పాటలన్నీ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై మెమరీ. ఎందుకు అంటే బికాస్ ఐ వాజ్ ట్రైన్డ్ వెన్ ఐ వాజ్ యంగ్. నేను చిన్నగా ఉన్నప్పుడు ట్రైన్ చేయబడ్డాను. We were pushed into that ఎగ్జాక్ట్లీ place. Yeah. So we sat there and we learned things. Correct. And it is not in vain. ఎగ్జాక్ట్లీ. అండ్ అలాంటి చైల్డ్హుడ్ ఉండడం ఒక బ్లెస్సింగ్. కనుక క్రిస్టియన్ పేరెంట్స్గా కానీ లేకపోతే లీడర్స్గా కానీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో దట్ వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. Proverbs 22:6 చెప్పబడుతుంది కదా. అంటే అదొక గ్యారంటీ కాదు. అండ్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ అంటే అన్నాడు కదా, ఇంకా తొలగిపోవడం అనడానికి లేదు. ఛాన్స్ ఉండొచ్చు, కానీ జనరల్గా వన్స్ హీ ఈజ్ రూటెడ్ ఇన్ ద ట్రూత్, వాక్యాలు నేర్చుకొని దేవుని గురించి నేర్చుకున్నప్పుడు అవి లైఫ్ లాంగ్ షేప్ చేస్తాయి. మనకు జాన్ న్యూటన్ తెలుసు. జాన్ న్యూటన్ షిప్ రెక్ అవుతున్నప్పుడు ఆయన ప్రేయర్ చేసిన ప్రేయర్ ఒకటి ఉంది.
గాడ్ ఆఫ్ మై మదర్ అని ప్రేయర్ చేస్తాడు. అవును. నా అవును. తల్లి దేవా అని ప్రార్థన చేస్తాడు. ఎందుకు? తల్లి నేర్పించిన దేవుడు తెలుసు. హ్మ్. సో చిన్ననాడు నేర్చుకున్న సత్యాలు ఇరేజ్ అవ్వవు. అవును. సో మనం కూడా ఈ వీబీఎస్ టైమ్స్లో ఇదొక ట్రైనింగ్. హ్మ్. ఇట్స్ Yeah. టైం పాస్ కాదు, ఇది ట్రైనింగ్. Yeah. సో వీ నీడ్ టు ట్రైన్ ద చిల్డ్రన్. హ్మ్. సో ట్రైనింగ్ టేక్స్ ఎఫర్ట్. Yeah. ట్రైనింగ్ ఈజ్ సంథింగ్ సీరియస్. హ్మ్. సో దాన్ని ఆ విధంగా మనం ఆలోచన చేసి ఈ వీబీఎస్ టైంలో ఒక కిక్ స్టార్ట్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళని సరైన మార్గంలో హ్మ్. దారి తొలగకుండా నడిపించడానికి వీ కెన్ డెఫినెట్లీ పుష్ దెమ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ అ ట్రైనింగ్. యెస్. అబ్సల్యూట్లీ. నేను గూడా చిన్నప్పుడు ఎన్నో మనం నేర్చుకున్న లెసన్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మిషనరీ స్టోరీ వాస్ అబౌట్ ఏమీ కార్మైకిల్. అంత చిన్నగున్నప్పుడు గూడా అర్థమైంది. అరే! దిస్ పర్సన్ ఏమీ కార్మైకిల్ అనే ఆమె ఎట్లా దేవుడి కోసం జీవించింది. అంటే పిల్లలకి అర్థమయ్యే విధంలో చెప్పినప్పుడు అంటే ఐ స్టిల్ రిమెంబర్ దోస్ విజువల్ ఎయిడ్స్ ఇన్ మై మైండ్. ఇట్లా ప్రభావితం చేయబడతాం. దట్ కరెక్ట్. ఈస్ ద గ్రేట్ ఇన్‌ఫ్లూయెన్స్. వి డోంట్ నో. మనకు తెలీదు ఏ రకంగా మన జీవితాలు ఉంటాయో. కానీ అప్పుడు అలాంటి లెసన్స్ విన్న తర్వాత ద టైనీ ప్రేయర్స్ దట్ వి మేక్, దేవా నన్ను గూడా నేను గూడా అట్లా నీ కోసం జీవించేలాగా సహాయం చేయండి Yeah. అని చేసుకున్న మన చిన్న ప్రేయర్స్ ఐ థింక్ గాడ్ విల్ డెఫినెట్లీ ఆనర్ అండ్ ఆన్సర్ ఇట్. కరెక్ట్. యా రోజ్, సో నీకు డిట్రానమీ 6:4-6 ఏమైనా గుర్తుందా? Yes, Sam, నాకు గుర్తుంది. ఓకే. Hear, O Israel, the Lord our God is one Lord. ఓకే. And thou shalt love the Lord thy God with all thy heart, with all thy soul, and with all thy might. ఓకే. And these words that I command thee this day shall be in thine heart. ఓకే. And thou shalt teach them diligently to thy children. ఓకే. And talk of them when thou sittest in thine house, when thou walkest by the way, when thou liest down, and when thou risest up. ఓకే. So- Thou hast succeeded. ఓకే. క్లాప్ హ్యాండ్స్ ఫర్ రూత్. I'm Yeah, sorry, I learnt so- it in అప్పుడు కేజీబీ వర్షన్. యా, ఐ అండర్స్టాండ్. ప్రామినెంట్‌గా అక్కడ ఒక కమాండ్ ఉంది. ఏంటంటే అక్కడ చాలా నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే టీచ్ దెమ్ టు దై చిల్డ్రన్. నీ పిల్లలకి నేర్పించాలి. అదొక క్యాజువల్ టాక్ కాదు కానీ ఇట్స్ అ కమాండ్. అదొక కవెనెంటల్ రిలేషన్‌షిప్‌లో ఇవ్వబడదు. నిబంధన పూర్వకంగా ఇశ్రాయేలీయులు తప్పకుండా నేర్పించాలి. మీరు మీ పిల్లలకి నా గురించి చెప్పాలి అని ఉంది. కానీ అక్కడ నుంచి మన ప్రిన్సిపల్ న్యూ టెస్టమెంట్‌కి కూడా క్యారీ చేయొచ్చు. ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా మనము వి నీడ్ టు టీచ్ దెమ్. వాళ్ళకి నేర్పించాలి. వి నీడ్ టు టీచ్ దెమ్ స్క్రిప్చర్. వారికి టీచ్ చేయకపోవడం ఒక పాపం. ఇఫ్ యూ డోంట్ టీచ్ ద చిల్డ్రన్ ఇట్స్ అ సిన్. సో we don't realize that, Sam. నో, దట్స్ అ సిన్. అది ఒక పాపం. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం సరే చిల్డ్రన్ మినిస్ట్రీలో మనకు అది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే వీబీఎస్కి వచ్చిన పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అంటే దేవుడు పంపించిన వాళ్ళని. Correct. మనము ఇప్పుడు బయటికి వెళ్ళి సువార్త చేస్తున్నాం, దేవునికి స్తోత్రం. సువార్త చేయడానికి ద్వారాలు చాలా మూసుకుంటా ఉన్నాయి. అయితే సంఘంలో కూడా పుట్టిన పిల్లలంతా పరలోక రాజ్యంకి వెళ్ళరు. వాళ్ళు రక్షణ పొందాలి. Correct. గాడ్ ఈస్ బ్రింగింగ్ ద హార్వెస్ట్ టు ద డోర్. డోర్ స్టెప్. యా. సో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని మనము జస్ట్ హలో నాన్న బాగున్నావా, తిన్నావా, ఇది జస్ట్ మనం అదేదో ఒక క్యాజువల్ సెట్టింగ్లో క్యాజువల్ వేలో మనము కొన్ని ఏదో ట్రూత్స్ మారల్స్ చెప్పి పంపించేస్తే దేవునికి ఒక లెక్క చెప్పాలి మనం. వీ నీడ్ టు టీచ్ దెమ్ స్క్రిప్చర్. చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు ఉన్నాయి. అసలు ఆ పాటలులో జస్ట్ ఎగరడానికి దుంకడానికి తప్ప దేనికి ఉండదు. అంటే మనం ఆలోచన చేయాలి. వీబీఎస్ వచ్చింది కదా, పాటలు ఇప్పుడు పాటలు చెప్తే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. But we all know what kind of songs we sing. బట్ దేర్ ఆర్ ఫ్యూ సాంగ్స్ Mm. విచ్ ఆర్ ట్రూలీ బిబ్లికల్. Yes. అంటే పాటలు వాక్యం అందించేటట్టు ఉండాలి. చిన్నప్పుడు నుంచి మనకి బీట్ బట్టి పాటలు పాడడం అంటే ఓన్లీ ఇప్పుడు సరే ఒక పాట బీట్ బట్టి పాడదాం, 2 పాటలు పాడదాం. అన్ని పాటలు కూడా అర్థం పర్థం లేని పాటలు వీబీఎస్లో మనం పాడితే ఏం నేర్పిస్తున్నాం వారికి? అంటే ఇప్పుడు వాక్యం నేర్పించాలని చెప్పి ఇప్పుడు పిల్లల మినిస్ట్రీ దయచేసి ఎవరన్నా చేస్తుంటే మీరు మళ్ళీ పాతకాలం మెథడ్స్ లాగా కూర్చోబెట్టి, ఇంతకు ముందు అట్లా టీచింగ్ పిల్లలకి ఇట్ వాజ్ ఫైన్. కానీ ఇప్పుడు ఒక స్టిక్ పట్టుకొని నువ్వు ఈ వాక్యం చెప్పు అట్లా స్ట్రిక్ట్గా మనం చేయలేం. యూ నీడ్ టు రీచ్ దెమ్. Yeah. వాళ్ళని రీచ్ అవ్వాలంటే వాళ్ళ స్టాండర్డ్కి దిగాలి. Yeah, creativity is important కదా. క్రియేటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ ద వర్డ్ త్రూ క్రియేటివిటీ. ఖచ్చితంగా. సో మనం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మన ఫోకస్ క్రియేటివిటీ పైన మాత్రమే ఉండకూడదు. క్రియేటివిటీ పైన ఉండాలి, కానీ ఆ క్రియేటివిటీ వర్డ్ టీచ్ చేసేటట్టు ఉండాలి. సో ఓకే, సాంగ్ సెలెక్ట్ చేద్దాం. సాంగ్ సెలెక్ట్ చేసినప్పుడు అందులో స్క్రిప్చర్ వారి మైండ్స్లో ఉండిపోయేటట్టు చేద్దాం. ఓకే, అండ్ యాక్టివిటీస్ చేపిద్దాం. యాక్టివిటీలో ఒక స్క్రిప్చరల్ ట్రూత్ వైపు నడిపిద్దాం. అంటే లైక్ ఒక గేమ్ అయిన తర్వాత యాక్టివిటీ అయిన తర్వాత దీని అర్థం ఏంటి అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ గివ్ అస్ అ మెసేజ్ ఆఫ్
ఫ్రమ్ ద బైబిల్ కరెక్ట్. అట్లా. అవును సామ్, నువ్వు చెప్పినట్టు అంటే చిల్డ్రన్ ఆర్ సో ఎక్సైటెడ్. మనకిచ్చే కలరింగ్ బుక్స్‌లో కలరింగ్ చేయడం గానీ, అండ్ ఎవ్రీబడీ విల్ గెట్ ఎ క్రాఫ్ట్ వర్క్ టు డూ కరెక్ట్. గానీ, కరెక్ట్. ఇంకా అంతే కాదు గ్రూప్ యాక్టివిటీస్ జరిగినప్పుడు వి విల్ ఆల్ డూ ఇట్ టుగెదర్ అండ్ డూ థింగ్స్. కరెక్ట్. సో, ఉట్టి అక్కడికి లిమిట్ అయిపోదు గానీ, అవును. అంటే మెమరీ వర్స్ నేర్చుకోవడం దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వదు. అస్సలవ్వద్దు. సో, అంటే వి షుడ్ మేక్ ష్యూర్ దట్ 100% దే అవన్నీ లెర్న్ చేసుకుంటా ద మెమరీ దే వర్డ్స్. షుడ్ రిమెంబర్ గాడ్స్ వర్డ్ ఇన్ దేర్ కరెక్ట్. హార్ట్, కరెక్ట్. రైట్? ఎగ్జాక్ట్‌లీ. యాహ్! దట్స్ ట్రూ రూత్. హ్మ్. అండ్ ఇంకోటి మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, పిల్లలు గదా! వీళ్ళకి అవసరం లేదు. హుహు. పిల్లలు గదా! దేవుని గురించి అవసరం లేదు. పిల్లలు గదా! వీరికి దేవుని గురించి తెలీదనుకుంటాం. అవును. కానీ మనకి బైబిల్‌లో 2 తిమోతి 3:15లో ఉంది గదా! హ్మ్. యూ నో ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ యువర్ చైల్డ్‌హుడ్ ఆ! విచ్ ఆర్ ఏబుల్ టు మేక్ యూ వైస్ అంటు సాల్వేషన్. యెస్. నీ చిన్నప్పుడు నేర్చుకునే వాక్యము నేను రక్షణ వైపు తీసుకెళ్ళడానికి ఎంత ప్రామినెన్స్ ఇవ్వబడింది చూడాలి. అదే టైంలో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ వరల్డ్ చిల్డ్రన్‌ని బాగా ట్రైన్ చేస్తుంది. యాహ్! ఊడి బొక్కమ అన్న భక్తుడు ఏమన్నాడంటే, హ్మ్. ఇఫ్ యూ సెండ్ యువర్ చిల్డ్రన్ టు రోమ్, డోంట్ బి సర్ప్రైజ్డ్ వెన్ దే రిటర్న్ యాస్ రోమన్స్ అని అంటాడు. దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మనం స్కూల్‌కి గాని, లేకపోతే రెగ్యులర్‌గా జీవించే లోకంలో మనము లోకంకి వాళ్ళని తర్ఫీదు చేయమని పంపిస్తున్నాం. కరెక్ట్. వాళ్ళు లోకస్తుల్లాగా తిరిగొస్తే సర్ప్రైజ్ అవ్వకండి. ఎందుకంటే నువ్వు నేర్పించలేదు ఎట్లుండాలో. హ్మ్. నువ్వు ట్యూన్ చేయలేదు. నువ్వు ట్రైన్ చేయలేదు. హ్మ్. ఏమనుకున్నాం చిన్నోడే, చిన్నోడే, చిన్నవాళ్ళే వీళ్ళు. హ్మ్. లోకం ఈరోజు ఫ్యాషన్‌లో యూ నో. యాహ్! మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చిన్న చిన్న పిల్లలు గూడా ఐ నో సామ్. దే ఆర్ మూవింగ్ ఇంటూ ఫ్యాషన్. యెస్. డాన్స్‌లో పిల్లలున్నారు. నెక్స్ట్ లెవెల్. ఓకే. ఎవ్రీ ఫీల్డ్ ఈస్ క్యాప్చరింగ్ చిల్డ్రన్. ఈవెన్ దేర్ ఆర్ వెరీ లిటిల్ యంగ్ డెవలపర్స్ ఆల్సో, కరెక్ట్. రైట్? యాహ్! మరి అట్లాంటి టైమ్స్‌లో మనం ఇంకా చిన్న చిన్న కథలు, చిన్న చిన్న మోరల్స్ నేర్పిస్తే మనము నిజం ఫౌండేషన్ ఏసినట్టు కాదు. యాహ్! బిగిన్ స్మాల్ చిన్నగా స్టార్ట్ చేయాలి. కానీ వాక్య సత్యాలను వారికి అర్థమయ్యే రీతిలో అందించడం అనేది మన బాధ్యత. యాహ్! సో, యూ హ్యావ్ నోన్ ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ యువర్ చైల్డ్‌హుడ్. వారికి హ్మ్. వాక్యం తెలిసి ఉండాలి. హ్మ్. వాక్యం యొక్క అవగాహన కలిగి ఉండాలి. యాహ్! యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని వారు తెలుసుకునేటట్టు మనం మన కరిక్యులమ్స్‌ని గానీ, హ్మ్. మనం టీచింగ్ విధానంని గానీ డిజైన్ చేసేటట్టు ఖచ్చితంగా ఆలోచన చేయాలి రూత్. అబ్సల్యూట్లీ సామ్. ఎందుకంటే మనం వాళ్ళకి రైట్ ఏంటో, బైబిల్ ఏంటో నేర్పియకపోతే యాహ్! వాళ్ళు ఆల్రెడీ బయటికెళ్ళి నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ సో దట్ విల్ షేప్ దట్స్ గోయింగ్ టు ఫార్మ్ దేర్ వరల్డ్ వ్యూ. యాహ్! వాళ్ళ వాళ్ళ లైఫ్ అంతా గూడా, వాళ్ళ థింకింగ్ పర్స్పెక్టివ్ అంతా గూడా అది అట్లా లోకానుసారమైన ఫ్రేమ్‌వర్క్‌లోకి వెళ్ళిపోతది. సో ఎగ్జాక్ట్‌లీ. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ డెఫినెట్లీ టు టీచ్ కదా సామ్? కరెక్ట్. అవును. యాహ్! సో, మనం ఖచ్చితంగా దీన్ని సీరియస్‌గా తీసుకొని హ్మ్. స్క్రిప్చర్స్ హ్మ్. చైల్డ్‌హుడ్ నుంచి స్క్రిప్చర్స్ వాళ్ళు నేర్చుకోవాలి. యారోత్ అందుకే బైబిల్‌లో గూడా చిన్న పిల్లల్ని నెగ్లెక్ట్ చేయబడినట్లేదు. హ్మ్. జీసస్ దగ్గరికి 5 లోవ్స్ 2 ఫిష్ బాలుడు తెచ్చినాడు. హ్మ్. నామాన్‌కి చిన్న పాప. చిన్న పాప వెళ్ళి చెప్పినట్టు చూస్తున్నాం. అంటే యాహ్! దే ఆర్ అవేర్. చిల్డ్రన్ ఆర్ అవేర్. దే కెన్ నో. దే కెన్ ఫాలో. అండ్ ఐ థింక్ సామ్ మోసెస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ గదా! కరెక్ట్. కరెక్ట్. అవును. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి తప్పకుండా నేర్పించకపోయుంటే హౌ వుడ్ హీ బీయింగ్ రైజ్డ్ ఇన్ అ ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, తప్పకుండా నేర్పించింది. షీ వాస్ ద కేర్ టేకర్ ఆఫ్ మోసెస్ కాబట్టి హ్మ్. చిన్నప్పుడు నేర్చుకున్నవే ఆయన పెద్దగయిన తర్వాత కళ్ళు తెరుచుకొని బయటకొచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక అంటే రాజ్యంలో ఉంటూ ఒక ప్యాలెస్‌లోంచి వాటిల్ని విడిచిపెట్టి ఆయన కరెక్ట్. దేవుని ప్రజలతో ఉండాలని కోరుకున్నాడంటే డెఫినెట్‌లీ హీ మస్ట్ హావ్ హాడ్ దట్ సీడ్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్, రైట్? ఎగ్జాక్ట్‌లీ. బైబిల్ ఈస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మోసెసే హ్మ్. కాదు డానియల్. హిస్ రొటీన్ హ్మ్. ఫ్రమ్ హిస్ ఎర్లీ ఏజ్. హ్మ్. చిన్ననాటి నుంచి చేసే క్రియనే ఆయన ప్రార్థన చేయడానికి మళ్ళీ మోకరించినట్టు చూస్తున్నాం. దీస్ హ్యాబిట్స్ షుడ్ బి షేప్డ్ వైల్ వి ఆర్ యంగ్. ఈ హ్మ్. హ్యాబిట్స్ అనేవి చిన్ననాటి నుంచే షేప్ అవ్వాలి. అండ్ తిమోతి ఎంత గొప్ప వెసెల్‌గా హి వాస్ యూజ్డ్. యెస్. అండ్ ఆ చైల్డ్‌హుడ్ స్క్రిప్చర్స్ ఆయనని జ్ఞానం కలుగజేసినాయి. సో, అలానే మన చిల్డ్రన్ మినిస్ట్రీలో గూడా స్క్రిప్చర్ ఫోకస్డ్‌గా అట్ ద సేమ్ టైమ్ ఏవో ఎగ్జాక్ట్ వర్డ్స్ తీసి కష్టతరమైన మాటలు చెప్పి పిల్లలకి కరెక్ట్. ఇబ్బంది కరెక్ట్. పెట్టాలని కాదు గానీ, అదే. బ్రింగ్ ఇట్ డౌన్ టు దేర్ లెవెల్, యెస్. రైట్? యెస్. పిల్లలకి అర్థమయ్యే విధంలో మనం సత్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి కరెక్ట్. కదా కరెక్ట్. సామ్? యాహ్! సో, ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్స్. ఎంతమంది పిల్లలొచ్చినారు అనేది మ్యాటర్ గాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద స్నాక్స్. హుహు. ఎంత స్నాక్స్ పెట్టినాం, ఏం స్నాక్స్ పెట్టినాం అనేది మ్యాటర్ గాదు. ఇట్స్ నాట్ అబౌట్ హౌ గ్రాండ్ ద వీబీఎస్ హస్ హ్యాపెండ్. ఎంత గ్రాండ్‌గా వీబీఎస్ అయిపోయింది. అబ్బా! చాలా ఇదయిందని గాదు. ఇట్స్ హౌ ద వర్డ్ ఈస్ డెలివర్డ్. యాహ్! దేవుని వాక్యం పిల్లలకు అందిందా లేదా? యెస్ సామ్. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ నేర్చుకుంటారు. దానివల్ల ఓకే. ఏంటి ఉపయోగం? ఐ థింక్ కెన్ యూ టాక్ అబౌట్ థాట్? ఏంటి ఉపయోగము అంటే నేటి బాలులే రేపటి రేపటి పౌరులు. పౌరులు. యాహ్! టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. యెస్, దట్స్ ట్రూ. ఓకే. యాహ్! అట్లనే టుడేస్ చిల్డ్రన్ హూ అటెండ్ ఈబీఎస్ హ్మ్. ఆర్ ద లీడర్స్ ఆఫ్ టుమారోస్ చర్చ్. రేపు ఆ! సంఘాన్ని నడిపించేది ఇదే పిల్లలు. ఆ పర్స్పెక్టివ్‌తో మనం ఆలోచించి సేవ చేస్తే ఎగ్జాక్ట్‌లీ. దట్ అట్లనే మనం జేయాలి. జడ్జెస్‌లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అద్భుతంగా. ఐ థింక్ చాప్టర్ 1 ఆర్ చాప్టర్ 2లో హ్మ్. ఏమని ఉంటుందంటే, యెహోవానైనను
యెహోవా వారి కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టెను అని చూస్తాం. యెహోషువ తరం బానే ఉండే. బికాజ్ ఆయన మోషే కింద ఉన్నాడు ఆ! కాబట్టి యెహోషువతో ఉన్న పెద్దలందరూ బానే ఉండే. కానీ వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళు తర్వాత తరానికి నేర్పించలేదు. కాదు శామ్, ఇప్పుడు యెహోషువ తరం వాళ్ళలో యెహోషువ కాలేబే దేవుని నమ్మినారు, మిగిలిన వాళ్ళు నమ్మలేదు. సో దేవుడు వాళ్ళ తర్వాత జనరేషన్ ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్ళేలాగా చేసినారు కరెక్ట్. కదా. అయినా కూడా దే ఫెయిల్ టు అక్నాలెడ్జ్ గాడ్. అందుకే జడ్జెస్ ఇస్ అ బుక్ ఆఫ్ డిఫీట్. అందుకే జడ్జెస్ లో ఆ సైకిల్ పాపం చేస్తారు, సిన్, సప్లికేషన్, వెళ్ళి మొరపెట్టి ప్రభువా మమ్మల్ని కరుణించు అంటారు. తర్వాత దేవుడు ఒక రక్షకుని పంపిస్తాడు. ఈ సైకిల్ రిపీట్ అవుతా వస్తుంది. ఇంకా భయంకరమైన తీర్పును మనము జడ్జెస్ లో చూడొచ్చు. ఎందుకంటే దే ఫర్గాట్ అండ్ ఫోర్సుక్ ద లార్డ్. దేవుని మరచి దేవుని విడిచిపెట్టి వారు తిరగడానికి ఇష్టపడ్డారు. అందుకు జడ్జెస్ లో ఇంకో వర్స్ రిపీట్ అవుతా ఉంటది. అది ఏంటంటే ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ ఎవ్రీబడి డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ దేర్ ఓన్ సైడ్. ఆ బుక్ కూడా అట్లానే ఎండ్ అవుతుంది. సో ఎందుకు అంటే వీళ్ళు దేవుని భయభక్తులలో లేని వారు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఇఫ్ యూ థింక్ అటెండింగ్ ద చర్చ్ ఆన్ అ సండే ఈజ్ ఆప్షనల్, యువర్ చిల్డ్రన్ విల్ థింక్ ఇట్ యాజ్ అన్నెసెసరీ అని అన్నాడు. అంటే ఈ సండే గురించి కాదు కానీ దేవుని గురించి. ఇది ఆప్షనల్, ఇది ఉన్నా లేకపోయినా ఏం కాదు అన్నట్టు యాటిట్యూడ్ ఉంటే తర్వాత వచ్చే జనరేషన్ అసలు అవసరమే లేదంటారు. అంతే కదా శామ్. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఆల్ ద చిల్డ్రన్ ఆర్ దే ఆర్ బర్డెన్. మండే నుంచి సాటర్డే దాకా వాళ్ళు వెళ్ళి స్కూల్స్లో కాలేజెస్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటే, సో వీకెండ్ వచ్చే వరకు సండే వచ్చే వరకు పేరెంట్స్ ఏంటంటే సరే పోనీలే పాపం బాగా అలసిపోతున్నారు కదా, ఒక్కరోజన్నా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. విత్ దట్ నోషన్ they are not forcing or they are not taking the opportunity to చర్చ్కి తీసుకెళ్ళాలి అని ఆశ ఎక్కడ మనం చూడం. ఏం కాదులే పాపం మలిసిపోయినారు కదా అని అనుకుంటాం. కానీ వాట్ యూర్ సేయింగ్ ఇస్, ఒకవేళ ఇఫ్ చర్చ్ ఇస్ బికమింగ్ ఆప్షనల్ దెన్ గాడ్ విల్ truly become unnecessary. ఎగ్జాక్ట్లీ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీబీఎస్ టైంలో మనం ఈ ట్రూత్స్ని ఇంప్లాంట్ చేయాలి. ఈ వీబీఎస్ టైం అనేది గాస్పుల్ చెప్పడానికి ఖచ్చితంగా మనం ఒకటైనా వీ షుడ్ మేక్ షూర్ వన్ థింగ్, గాస్పుల్ ఎవ్రీ డే ఎవ్రీ సెషన్లో సువార్త ఉండాలి. సువార్త అనేది మారుమోగాలి. ఖచ్చితంగా అదొక డ్రమ్ తీసుకొని గట్టి కొట్టినట్టు ప్రతి సెషన్లో గాస్పుల్ ఉండాలి. Yes, Sam. So no matter what lessons we are teaching, ultimately we need to point them to Christ. Exactly. So that should be the bottom line కదా Sam. Yes. So ఇట్లా మనము ఖచ్చితంగా మన VBS ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. So closing లో Sam, when all of us are taking part in this nice children ministry in this season, what are the things that we need to watch out? మనం చేసే VBS అంతట్లో మన పాడే పాటలు ఎవ్రీథింగ్ we need to remember the word watch. Okay, WATCH. W అంటే వర్డ్ బేస్డ్ ఉండాలి. ఏది చేసిన పాటలు వర్డ్ బేస్డ్ ఉండాలి. పాటల ద్వారా ఎంత వాక్యం అంటే అంత వాక్యం నేర్పించవచ్చు. మెమరీ వర్స్ ఏదో జస్ట్ ఒక 2 minutes నేర్పించి వెళ్ళడం కాదు, మెమరీ వర్స్ ఖచ్చితంగా నేర్పించాలి. సో మన లెసన్స్ లో వాక్యానుసారంగా ఉండాలి, మారల్స్ లో కాదు. స్క్రిప్చర్ నుంచి మారల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి వర్డ్ బేస్డ్ ఉండాలి. వాట్ అబౌట్ A, Sam? A is aim for God's glory. సో దేవుని మహిమ మన ఎయిమ్. పిల్లలు ఎంటర్టైన్మెంట్ కాదు, ఫన్ ఉండాలి, అదేవిధంగా ఎంజాయ్మెంట్ ఉండాలి, జాయ్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం దేవునికి మహిమ ఉండాలి. ఇదేదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా చేసేస్తే దెన్ గాడ్ ఈస్ నాట్ గ్లోరిఫైడ్. అండ్ ఆల్సో టీచర్స్గా వాలంటీర్స్గా ఇట్లా పనిచేస్తున్నప్పుడు కూడా మనమే క్రెడిట్ తీసుకోవాలి అని చాలా వాటిలో తాపత్రయం. మనం ఏం తీసుకోవద్దు, గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్, లార్డ్ టు యువర్ నేమ్ బి ద గ్లోరీ. సో అట్లనే వాలంటీర్స్గా కూడా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే మన డ్రెస్సింగ్ కానీ యూత్గా వచ్చి ఎంత టీచ్ చేసేసినామని కాదు, ఎంత ఎగ్జాంపుల్ సెట్ చేసినాం అనేది కూడా ఇంపార్టెంట్. అదే వాచింగ్ VBSలో ఎక్కువ యంగ్స్టర్స్ మధ్య కాండక్ట్ అనేది పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మన లైఫ్ని కూడా దేవుని మహింపరిచేటట్టు మనం మేనేజ్ చేసుకునేటట్టు ఉండాలి. T is truth with creativity. అంటే సత్యం నేర్పించాలి కానీ క్రియేటివ్గా చేయాలి. మనము క్రియేటివ్గా ఉండడానికి ఆలోచన చేయాలి, నేను ఉండలేను అని చేయలేం. సో వాళ్ళ స్టాండర్డ్కి మనం వచ్చి యంగ్స్టర్స్, ఒకవేళ మనం పెద్దవాళ్ళం, మన ఏజ్ పెద్దదైతే మనం ఈ జనరేషన్తో కనెక్ట్ లేకపోతే యూత్ని పిలిచి ఈ రోజుల్లో ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు. కానీ అప్రోచ్ అనేది ఎందుకు అంటే ట్రూత్ నేర్పించడానికి. ఎందుకంటే we are not lacking any ideas. కరెక్ట్. We have so much resources. Ideas అని కొడితే మనకు బోల్డ్ అని దొరుకుతాయి. ఈ రోజు ఇంకా చాలా ఐడియాస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేయాలి, క్రియేటివిటీతో పాటు ట్రూత్ ఇవ్వాలి. Yes. That's the third thing. That's wonderful. So word undali, aim for God's glory, and there should be truth with creativity. Exactly. Okay. What is C, Sam? C is Christ centered truth. అంటే క్రీస్తు కేంద్రంగా ఉండాలి. ప్రతిసారి క్రీస్తుని ప్రెజెంట్ చేయాలి.
ఎంత సాధ్యమైతే అంత క్రీస్తుని వారికి నేర్పించి క్రీస్తు గురించి బోధించి ఏ లెసన్ అన్నా ఇట్ షుడ్ పాయింట్ టు క్రైస్ట్. డానియల్ స్టోరీలో డానియల్ హీరో అవ్వద్దు, క్రైస్ట్ హీరో అవ్వాలి. సో ఏ బిబ్లికల్ లెసన్ తీసుకున్నా వీ నీడ్ టు పాయింట్ టు క్రైస్ట్. అది మనము ఖచ్చితంగా మన చెక్ లిస్ట్ లో పెట్టుకోవాలి. So what you're saying is at the end of the session, children should have a desire. I want to be like Christ. ఎగ్జాక్ట్లీ. I think అది వాళ్ళలో అవును, డానియల్ ఆల్సో పాయింటెడ్ టు క్రైస్ట్, సో ఐ ఆల్సో నీడ్ టు పాయింట్ టు క్రైస్ట్. Yeah. అండ్ ఫైనలీ హెచ్ అంటే హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ అ గోల్. that's true, sir. సో ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండి పిల్లలు ఇంకా ఎక్స్టర్నల్ దాన్ని బట్టి వెళ్ళిపోయినారు అనేది కాదు, కానీ లార్డ్ యూ చేంజ్ దీస్ హార్ట్స్ అని ప్రేయర్ చేద్దాము. Yes. అండ్ మన ఫంక్షనింగ్ కూడా వీ విల్ ఎయిమ్ ఫర్ ద హార్ట్. దేవా హార్ట్ రిలీజియన్ కాదు నేర్పించేది, రూల్స్ కాదు నేర్పించేది. నాన్న ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇట్లా లీగలిస్టిక్గా ఈ ఆర్డర్లో ఉండాలి. ఓకే ఫైన్, కొంచెం దాకా దేవుని భయం భక్తులు నేర్పించవచ్చు. మనం వాళ్ళని హార్ట్స్ని ఫోకస్ చేయకపోతే హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నాన్న యథార్థంగా ఉండాలి దేవునితో. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ యూ ప్రే విత్ ఆల్ యువర్ హార్ట్. అట్లాంటి ఫోకస్ మనం ఇవ్వలేకపోతే కొన్నిసార్లు అది ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. కనుక VBS అంతా కూడా ఇట్ షుడ్ ఎయిమ్ ఫర్ ద హార్ట్. Yeah, so what you're saying is we are the tools that మనం దేవుడి కొరకు పిల్లల యొక్క హార్ట్స్ని we need to lead their hearts to Christ. అంటే మనం సాయిల్ ప్రిపేర్ చేస్తే దేవుడు దాంట్లో వేసే విత్తనం ద్వారా ఫలంని తీసుకొస్తాడు. సో బ్రింగింగ్ ఫ్రూట్ ఇస్ అప్ టు గాడ్, రైట్? సో వాళ్ళ సాల్వేషన్ అనేది అబ్సల్యూట్లీ ఇట్ బిలాంగ్స్ టు గాడ్. యా, బట్ వీ నీడ్ టు లీడ్ దెమ్ ఇన్ ద రైట్ వే. yes so yeah Ruth, so this is how we need to conduct our VBS this year. దట్ ఈస్ సో వండర్ఫుల్. ఇప్పుడు మాట్లాడుకున్న మాటలన్నీ ఎంత లైక్ దే ఆర్ సో ట్రూత్ఫుల్. ఇఫ్ యూ కెన్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అందరం కూడా యాజ్ వీ ఇన్వాల్వ్ అవర్ సెల్స్, వీఆర్ ఆల్రెడీ ఇన్ ఇట్, ఇన్వాల్వింగ్ ఇన్ ద మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీ. లెట్ us మేక్ ఇట్ అవర్ ఎయిమ్. ఎందుకంటే పిల్లల యొక్క సోల్స్ ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. సో వారి సాల్వేషన్ ఇస్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఎవ్రీ చిల్డ్రన్ మినిస్ట్రీ దట్ వీ డూ. సో ఆ రీతిగా మనం అందరం ప్రయాసపడితే దేవుడు తప్పక ఫలంని తీసుకొని వస్తాడు కదా. సో మే ద లార్డ్ హెల్ప్ us that we can work together for God's kingdom. Yeah Ruth, let's close with a word of prayer. Sure Sam. పరిశుద్ధ దేవా, మీకు ఎన్నో వందనాలు. ఈ మా సమయంని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎన్నో విషయాలు మేము చిల్డ్రన్ మినిస్ట్రీ కొరకు మాట్లాడుకున్నాము. యాజ్ వి ఆల్ జాయిన్ తండ్రి దేవా, వేరువేరుగా తండ్రి మేమందరం చిన్న చిన్న గ్రూప్స్గా అనేకమైన సంఘాల్లో తండ్రి సేవా పరిచర్య జరుగుతుండగా దేవా, నీ వాక్యంని తండ్రి ఉన్నది ఉన్నట్లుగా తండ్రి పిల్లలకి అందించేలాగా దేవా జ్ఞానంని మాకు దయచేయండి. మీ ఆత్మ నడిపింపుని మాకు దయచేయండి. క్రీస్తు యొక్క సువార్తని దేవా, ఈ మంచి సువార్తని పిల్లలకు అందించుటకు మమ్మల్ని ఒక చక్కటి పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా వాడుకోమని, మీకే మహిమ తెచ్చుకొని అనేక మందిని తన్ని రక్షించుకోమని, ఈ సీజన్లో జరిగే మినిస్ట్రీ అంతటినీ బ్లెస్సింగ్గా, ఫ్రూట్ఫుల్గా చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Have a blessed time. Bye everybody. Bye.